ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు వర్డ్‌ప్రెస్ ఫ్రీ వెర్షన్ అని టైప్ చేయాలన్నమాట. లేకపోతే మనకి పెయిడ్ వెర్షన్ వస్తది వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ అనంటే. ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు ఇక్కడొచ్చింది చూడండి వర్డ్‌ప్రెస్.కామ్ ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది కదా! ఫ్రీ వెబ్‌సైట్ బిల్డర్ అని దీని మీద మనకి ఒక జీబీ స్టోరేజ్ డేటా ఉంటది దీనికి. దీన్ని ఓపెన్ చేసి మనకి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ విత్ ఫ్రీ. మామూలుగా వర్డ్‌ప్రెస్.కామ్ అని కొడితే మనకి ఈ ఫ్రీ వెర్షన్ అనేది రాదు. ఇక్కడ మనకి లాగిన్ చేయమని అడుగుతుంది. డొమైన్ నేమ్ ఏమన్నా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ డొమైన్ నేమ్స్ అవి సెర్చ్ చేయమని అడుగుతుంది. బట్ మనకేం అవసరం లేదు. అదే లాగిన్ ఆప్షన్ ఉంటది. మీకు లాగిన్ చేయండి. ఇది ఆల్రెడీ నేను లాగిన్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. మీకేంటంటే లాగిన్ అడుగుతది. లాగిన్ అడిగిన తర్వాత అక్కడ మీకు ప్రైస్ లిస్ట్ కనపడతది. ఫ్రీ ఉంటది. ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనము న్యూ సైట్ యాడ్ చేసుకుందాం. క్రియేట్ న్యూ సెట్ యువర్ సెల్ఫ్ అండ్ క్రియేట్ విత్ ఏఐ. ఈ ఏఐకి ఏంటంటే మనం డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇస్తే ఇదే డిజైన్ చేసిస్తది. బట్ మనం నేర్చుకోవడానికి, పోస్ట్ చేయడానికి కాబట్టి మనం ఇదే సెలెక్ట్ చేసుకుందాం. ఈ డొమైన్స్. ఇది రావాలి ఆప్షన్. ఈ మామూలుగా ఇక్కడ ఫ్రీ ఆప్షన్ మామూలుగా రావాలి. ఇది ఎందుకో రావట్లేదు ఈసారి. చూద్దాం ఇది ఏమైనా చేంజెస్ చేశారేమో. ఓకే. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి తీసుకుంటే వస్తుంది మనకి. స్టార్ట్ ఫ్రీ అని. బట్ ఇది ఫ్రీకి ఎళ్తదో లేదో చూద్దాం. యాహ్! ఇక్కడికొచ్చినాక స్టార్ట్ విత్ ఫ్రీ. ఇక్కడ మనకి ఎస్ఎస్ ట్రైనింగ్స్ అని మనకి వెబ్‌సైట్ అనేది వచ్చింది. ఇక్కడికొచ్చినాక ఇక్కడ మనం ఏమి కూడా మనం యాడ్ చేయలేము. ఏ ప్లగిన్స్ కూడా యాడ్ అవ్వవు. ఇంతకుముందు కొన్ని మినిమమ్ ప్లగిన్స్ ఉండేవి. మనకి ఎస్‌సిఓ రాసుకోవడానికి కానీ, లేకపోతే
హ్మ్. చిన్న చిన్న అప్‌డేట్స్ చేసుకోవడానికని వాటికి. బట్ ఇప్పుడైతే ఏం లేవు. ఇక్కడ థీమ్స్ యాడ్ చేసుకోవడానికి కూడా ఫ్రీ థీమ్స్ విజిట్ సైట్ ఎలా వస్తదో చూడండి. ఇది మన సైట్ అనమాట. లేఔట్ ఇలా వచ్చింది. ఇక్కడ థీమ్స్ దగ్గరికొచ్చాం కదా! ఈ థీమ్స్‌లో మనకి ఫ్రీ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రీ థీమ్స్. ఇక్కడ కొన్ని మాత్రమే మనకి ఫ్రీ థీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ప్రాపర్‌గా అంత థీమ్స్ అనేవి అవైలబుల్‌లో లేవు. ఇది బ్లాగ్‌కి సంబంధించింది. బట్ ఇది ఫ్రీనే. యాహ్! ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇది మనకి ఇలా వస్తుంది కంటెంట్. ఇది బ్లాగ్ రిలేటెడ్ అండ్ యాక్టివేట్. దీన్ని యాక్టివేట్ చేస్తే ఈ ఫ్రీ థీమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కస్టమైజ్ సైట్ ఇక్కడి నుంచైనా కూడా డైరెక్ట్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి సైట్ ఐడెంటిటీ లైక్ లోగోస్ యాడ్ చేయడం గానీ, టైటిల్స్, లోగోస్ ఇక్కడి నుంచి యాడ్ చేసుకుంటాం. మొత్తం ఇదేంటంటే అంతా వర్డ్‌ప్రెస్ నుంచే చేస్తాం. బట్ అంత ప్రాపర్‌గా అయితే మనకి చేయలేమనమాట. ఈ ఆప్షన్స్ అన్ని లేకుండా. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. స్టైల్స్ కావాలంటే ఇక్కడ స్టైల్స్ మన పేజీ స్టైల్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజు, కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ వెబ్ 2.0కి ఇవన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది బ్లాగ్ పేజ్ ఒక్కటే. అదొక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతది. హ్మ్. ఆల్ పేజెస్ ఉంది గదండీ ఇక్కడ. మనకి యాడ్ పేజెస్, పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అబౌట్ అస్, అబౌట్ ఉంది. ఇది కాంటాక్ట్ పేజ్ అనేది క్రియేట్ అయింది. అండ్ సేవ్ చేసేసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్. ఇక్కడొచ్చేసి మనకి ఫీచర్డ్ ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. స్టేటస్ ఇవన్నీ గూడా ఇక్కడ ఇచ్చాడు. ఇమ్మీడియేట్‌లీ పబ్లిష్ అవుతుంది. అంటే మనం కంటెంట్ యాడ్ చేసి సేవ్ చేస్తే మన పేజీ పబ్లిష్ అవుతుంది. ఇట్లా దీనికి సంబంధించినవన్నీ ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడొచ్చేసి విత్ ఏఐ అని ఉంది గదా! ఆప్టిమైజ్డ్ ఎస్‌సిఓ టైటిల్. హ్మ్. జనరేట్ టైటిల్ ఆప్టిమైజ్డ్, జనరేట్ ఇమేజ్. కాకపోతే ఇవన్నీ అవ్వడానికి మనం పెయిడ్ వెర్షన్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ ఎస్‌సిఓ. ఇది కూడా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఇవి 2 లేనప్పుడు మనకి వర్క్ చేసినా కూడా వేస్ట్ అది. పెద్దగా మనకేం యూజ్ అవ్వదు. కాకపోతే జస్ట్ కంటెంట్ రాసుకొని మనం బ్యాక్ లింక్స్ అయితే చేసుకోవడానికి యూజ్ అవుతది అంతే. మనకి గూగుల్‌లో ఏమి ఇండెక్స్ అవ్వదు. ఈ కంటెంట్ ఏమి మనకి చూపించదనమాట. ఇట్లా పేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మనం సైట్‌లోకెళ్ళేసి డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఇక్కడ కూడా పేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉంది కదా!
ఇక్కడ పబ్లిష్ చేసేస్తే ఈ పేజ్ పబ్లిష్ అవుతుంది. ఇట్లా మనం పేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాగ్ పోస్ట్. ఇక్కడ మనకి బ్లాగ్ పోస్ట్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనం దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక పేజ్ యాడ్ చేసుకోవాలి బ్లాగ్ లాగా. మనం పోస్ట్ చేసే బ్లాగ్స్ అన్నీ కూడా మనకి యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఇట్లా వీటన్నిటికి పేజెస్ యాడ్ చేసుకోవడము. ఇవి రిమైనింగ్ అంత మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఊరికే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఆ డీటెయిల్స్ యాడ్ చేసేసుకొని పోస్ట్ దగ్గరికి వచ్చి యాడ్ ఏ పోస్ట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఆర్టికల్ రాస్తాం. ఇక్కడ కంటెంట్ అనేది యాడ్ చేస్తాం. జస్ట్ ఒక చాట్‌జీపీటీ తీసుకొని ఏదో ఒక ఆర్టికల్ అయితే పోస్ట్ చేద్దాం. జస్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాం. టాపిక్ సంబంధించి ఇక్కడ యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్లాగ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పారాగ్రాఫ్ యాడ్ చేయాలా, ఇమేజ్ యాడ్ చేయాలా, హెడ్డింగ్ యాడ్ చేయాలా, ఒకళ్ళు H1 H2లో ఏం యాడ్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే రిమైనింగ్ అన్నీ వస్తాయి అనమాట మనకి. ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ చేయాలా, ఇవన్నీ కూడా దేనికది మనం ఇండివిజువల్గా చేసుకోవాలి. గ్యాలరీ, ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ కూడా. అండ్ ప్యాటర్న్స్, టెంప్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫోటోలో ఏమి యాడ్ చేయాలి, ఫోటో సెక్షన్ యాడ్ చేయాలనుకోండి, ఫోటో సెక్షన్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫోటో సెక్షన్ వచ్చేస్తుంది. మనకి ఇది ఇట్లా మనము స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఊరికే ఇక్కడ కంటెంట్ యాడ్ చేసామనుకోండి, జస్ట్ కాపీ చేసేసి ఏదో కంటెంట్ ఉంది జస్ట్ అప్డేట్ చేస్తున్నాను, లైక్ బ్లాగ్ లాగా. ఇక్కడ యాడ్ చేసి పారాగ్రాఫ్, మనకి కంటెంట్ అంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇట్లా మనం కంటెంట్ యాడ్ చేసుకున్నాక దీనికి మనకి ఏదన్నా లింక్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ మనకి లింక్ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ మన వెబ్సైట్ యాడ్ చేయాలన్నమాట. మన వెబ్సైట్ యాడ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి బ్యాక్ లింక్ ఇస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాం, ప్రెస్ ఎంటర్, అది మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఈ బ్లాగ్ని పబ్లిష్ చేస్తున్నాం. అంటే దీనికి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్, ఇమేజ్ని యాడ్ చేసేసి
ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి విడ్త్ ఎంతుండాలి, ఫుల్ విడ్త్ ఇది కూడా ఇట్లా అలైన్‌మెంట్ ఇయన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ విడ్త్ అంటే మొత్తం వస్తది. లైక్ నన్నంటే నార్మల్‌గా. లైక్ అంటే అలైన్ లెఫ్ట్, కంటెంట్ ఇటు, ఇమేజ్ ఇటు. ఇట్లా మనం అన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇది ఈ వర్డ్‌ప్రెస్‌లో చేస్తాం. బట్ ఇది మనకి అవసరం లేదు. జస్ట్ ఈ బ్లాగ్ వరకే కాబట్టి జస్ట్ నార్మల్‌గా యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎడిట్ విత్ ఏఐ అని ఒక ఆప్షన్ వచ్చింది. మనం ఇక్కడ ఆహ్, ఏదన్నా యాడ్ చేసేసుకొని యాడ్ చేస్తే మనకి ఒక ఇమేజ్ స్టైల్ ఇవన్నీ గూడా వచ్చేస్తదనమాట. లైక్ ఈ ఇమేజ్‌లో మనకి ఏముండాలి, ఏముండకూడదు, ఏమన్నా యాడ్ చేయాలా, ఇక్కడ టైప్ చేసేస్తే వచ్చేస్తది. బట్ ఇది మనకి పెద్దగా వర్కౌట్ అవ్వదు. జస్ట్ ఒక ఇస్తే ఇట్లా బ్యాక్ లింక్స్ ఇవ్వడం వరకే కాబట్టి దీంత వరకు చేయండి చాలు. జస్ట్ ఒక బ్లాగ్ పోస్ట్ యాడ్ చేసుకొని ఇస్తే దీని నుంచి ఏదైనా బ్యాక్ లింక్ వస్తది. బట్ ఇది గూగుల్‌లో ఇండెక్స్ అవ్వదు. మనకి ట్రాఫిక్ అయితే రాదు ఇక్కడి నుంచి ఈ వెబ్‌సైట్ నుంచి. ప్రీవియస్ అయితే మనకి ఫ్రీ ఆప్షన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి వచ్చేదనమాట. ఇక్కడ ఎస్‌ఈఓ టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ఆప్షన్ ఉండేది. బట్ ఇక్కడ మనకేం లేవు. మొత్తం అప్‌గ్రేడ్ అని చూపించేస్తున్నాడు. ఒకవేళ మనం ఏమన్నా యాడ్ చేయాలని ట్రై చేసినా కూడా ఏమీ యాడ్ అవ్వవు ప్లగిన్స్. ఇక్కడ ఈ ఎస్‌ఈఓ హోస్ట్ ఉంది. మనకి ఇంత అమౌంట్ పే చేయాలి మంత్లీ. ఇట్లా మనకి ఏ ప్లగిన్ యాడ్ చేసుకోవాలన్నా కూడా దానికి పేమెంట్ చేయాలన్నమాట. ఫ్రీగా అనేది మనకి అసలు దొరకవు. ఇది ఫ్రీగానే వస్తుంది గానీ బట్ మనం ప్లాన్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ అనే చూపిస్తున్నారు కానీ అప్‌గ్రేడ్ అండ్ యాక్టివ్ అని వస్తుందన్నమాట. ఇట్లా మనం ఏ ప్లగిన్ చూసుకున్నా ఇలానే వస్తది. కాబట్టి దీనికి అంత హై ప్రయారిటీ ఏం అవసరం లేదు. ఇంకేమన్నా మీరు ట్రై చేయాలనుకుంటే మీకు ఫ్రీ ఉన్నప్పుడు రిమైనింగ్ సైట్స్ ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనం ఎస్‌సీఓ అనేది కంప్లీట్ చేసాము. బట్ ఇక్కడేంటంటే నెక్స్ట్ ఇంకా మనం ఒక కొన్ని న్యూ టాపిక్స్ అయితే యాడ్ అయినాయి. అవి నేను లాస్ట్‌లో చెప్తాను. ఏఐకి సంబంధించిన కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు ఎస్‌సీఓలో యాడ్ అయిన ఏఐ న్యూ కాన్సెప్ట్స్ ఏంటి? అంటే మనం ఇప్పటి వరకు చేసిందంతా సెర్చ్ ఇంజిన్‌కి చేసాము. బట్ యాస్ వెల్ యాస్ మనం స్కీమాస్ యూజ్ చేస్తే నిన్న మనం చూసాం కదా! అలా ఆ స్కీమాస్ యూజ్ చేస్తే మన వెబ్‌సైట్‌లో అది ఆటోమేటిక్‌గా ఎల్ఎల్ఎమ్స్‌లో కూడా అప్‌డేట్ అవుతది. బట్ దానికి ఇంకా కొన్ని అడ్వాన్స్‌డ్ టాపిక్స్ యాడ్ చేశారు. అవి కూడా మీకు కవర్ చేస్తాం. బట్ అది లాస్ట్‌లో కవర్ చేస్తాను. ఈ క్లాసెస్ అన్నీ అయిపోయినాక ఏఏ క్లాసెస్ జరిగేటప్పుడు అందులో మీకు చెప్తాను. ఎస్‌సీఓ ఏఐ అని చెప్పి ఇప్పుడు కొత్తగా జాబ్ డిస్క్రిప్షన్స్ పెడుతున్నారనమాట. ఇంతకుముందు అలా లేదు. ఓన్లీ నార్మల్‌గా ఇవే స్కిల్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కొన్ని ఎక్స్‌ట్రా స్కిల్స్ అడుగుతున్నారనమాట. వాటిని కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు మనం సోషల్ మీడియాకెళ్దాము. ఈ సోషల్ మీడియా మనం మేజర్‌గా వర్క్ చేసేది ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్. ట్విట్టర్ కూడా మనకు అంతగా ఎక్కువ యూజ్ చేయము. అండ్ యూట్యూబ్. వీ వీటిని మనం ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. బట్ యూట్యూబ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు అక్కడ చెప్తా. ప్రస్తుతానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కంప్లీట్ చేస్తాం. ఇటు లింక్డ్ఇన్ అనేది మనం ఒక పర్సనల్ అకౌంట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి జాబ్‌కి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం లింక్డ్ఇన్ అకౌంట్ అనేది కావాలి. కాబట్టి మీరు పర్సనల్‌గా ఒక లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. పర్సనల్ లింక్డ్ఇన్ అకౌంట్‌లో మనం కరెక్ట్‌గా మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తూ ఉంటే ఎవరైనా రిక్రూటర్స్ చూసినప్పుడు మన ప్రొఫైల్‌ని పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి మీరు
లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయండి. జస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. జస్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, జాబ్స్‌కి ఎలా దాన్ని క్రియేట్ చేయాలి, మొత్తం నేను లింక్డ్ఇన్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్‌కి ఎలా చేయాలనేది మామూలుగా చెప్తా. బట్ మీ పర్సనల్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి, దానివల్ల ఏంటి అనేది అదొక మనం మొత్తం మాక్సిమం 1 ఆర్ 2 క్లాసెస్ పడతది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఫేస్‌బుక్ గురించి చూద్దాము. ఈ ఫేస్‌బుక్ ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి, దాంట్లో ఏమన్నా ఛాన్స్ వస్తే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటే అందులోనే క్రియేట్ చేయండి పేజ్ అనేది. ఇది మన అకౌంట్. ఈ అకౌంట్‌లో ఏంటంటే మనము జస్ట్ నార్మల్‌గా పోస్ట్‌లు షేర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. దీంట్లో మనకి ఎలాంటి ఇన్‌సైట్స్ కానీ, లైక్ అంటే మనకి ఎట్లా ప్రమోట్ చేస్తున్నాం గానీ, ఎలా ఏం చేస్తున్నాం అనేది ఏమి ఉండదు. జస్ట్ పోస్ట్ చేస్తాం. లైక్‌లు, షేర్‌లు, కామెంట్‌లు చూసుకోవటమే గానీ, దాని గురించి ఏమి అనాలిసిస్ చేయడానికి ఏముండదు. హ్మ్. ఇక్కడేంటంటే ఈ అకౌంట్‌ని యూజ్ చేసి మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. దీనికన్నా ముందు అసలు ఈ ఫేస్‌బుక్ అకౌంట్స్ అవి క్రియేట్ చేయకన్నా ముందు ఫస్ట్ అసలు మనం ఒక ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆ అకౌంట్ ఎలా యాక్టివ్ చేస్తది, ఎలా చేస్తది అనే దానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే మనకి సోషల్ మీడియాలో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ఒక కంటెంట్ ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేస్తాము. దాన్ని పోస్ట్ చేయాలి. ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది అనే దాని గురించి మనం అనాలిసిస్ చేసుకోవాలి. దీన్ని అనాలిసిస్ చేయడానికి మనకి గూగుల్‌లో చాలా వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ ఇన్ ఇండియా. అలాగే బెస్ట్ టైమ్ టు వీడియో పోస్ట్. ఇట్లా మనం కీవర్డ్స్‌ని యూజ్ చేసి ఇక్కడ రీసెర్చ్ చేస్తాం. ఇక్కడ ఫేస్‌బుక్ వాడే గైడెన్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మేము ఏఐ ఓవర్‌వ్యూ ఇచ్చింది. బట్ ఈ ఏఐ ఓవర్‌వ్యూ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే దీని గురించి మనం ఇక్కడ పోస్ట్‌లు ఉంటాయి గదా! ఇవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఒక 2, 3 వెబ్‌సైట్స్ చెక్ చేసుకొని ఎందులో కరెక్ట్‌గా ఉందో చూసుకొని ఏదో ఒక వెబ్‌సైట్ మనకు ఓకే అనిపించిందనుకోండి. ఇట్లా టైమింగ్స్ ఉన్నాయి గదా! బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇన్ 2000 డేటా ప్రకారం అని. వీటిని చూసుకొని మనం పోస్ట్ చేసుకుంటాం. ఇన్‌కేస్ కరెక్ట్‌గా మంచిగా వచ్చిందంటే సరే ఉంది. లేకపోతే మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్‌గా గూగుల్‌లోనేమో ఏఐ ఓవర్‌వ్యూలోనే ఇచ్చేస్తున్నాడు. లేదంటే చాట్‌జీపీటీ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట మనకి. ఏ టైంలో మనకి బాగొస్తుంది. మార్నింగ్ 7-10 ఏఎం ఎక్కువగా యూజర్ చూస్తారు. మార్నింగ్ అట్లా. తర్వాత లంచ్ బ్రేక్‌లో చూస్తారు. ఈవినింగ్ 6-9 పీఎం చూస్తారు. ఇలా వచ్చేసింది. ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ. అంటే ఇప్పుడు మనం అక్కడికెళ్లి చూస్తే ఏమవుతుందంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒక బ్లాగ్ చూస్తున్నాం. అందులో వాళ్ళు ఏది రాస్తే అంతవరకే వస్తుంది. కానీ ఈళ్ళేంటంటే ఈ ఏఐ ఏం చేస్తుందంటే మొత్తం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎవరెవరైతే డేటా అప్‌లోడ్ చేశారో వాళ్ళ వెబ్‌సైట్‌లో అందులో సెలెక్ట్ చేసి మన క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఆన్సర్ ఎవరి వెబ్‌సైట్‌లో ఉంటే వాళ్ళ వెబ్‌సైట్‌లన్నిటిని కలెక్ట్ చేసుకొని ఆ డేటా ఇక్కడ ఇచ్చేస్తదనమాట. మనకు సమ్మరీ ఇచ్చేస్తది. అందుకని మనం ఏఐని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడొచ్చేసి మనకి ఇండస్ట్రీ స్పెసిఫిక్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అనుకోండి, ఏ టైంలో చేయాలి? ఫుడ్ గురించి చేస్తున్నాం అనుకోండి, ఏ టైంలో చేయాలి? ఇక్కడొచ్చేసి ఎడ్యుకేషన్, స్కూల్స్ రిలేటెడ్ చేస్తున్నాం అనుకోండి, ఏ టైంలో చేయాలి? ఇట్లా మనకి ఇవన్నీ గూడా ఆప్షన్స్ అయితే ఇస్తుంది. బట్ ఇదే టైంని మనము ఇక్కడ యాడ్ చేసేసి ఇండియా ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఇచ్చామనుకో, దాని గురించి కూడా ఇస్తది. బట్ అది నెక్స్ట్ ఇద్దాం. ఫస్ట్ ఇది ఇచ్చి చూద్దాము. ఇక్కడ మనకి బెస్ట్ టైమింగ్స్ అనేవి వచ్చేసినాయనమాట.
9-11 ఇట్లా ఏ రోజు, ఎప్పుడు, ఏ టైంకి చేయాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ద బెస్ట్ పోస్టింగ్ టైమ్ వచ్చేసి 9-11 7-9 అని ఇచ్చాడు. హై ఎంగేజ్‌మెంట్ పీపుల్స్ ఇలా వస్తది. అలాగే 12-3 లో యాక్టివిటీస్, అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఆఫీస్ అవర్స్, ఎంగేజ్‌మెంట్ ఇదంతా కూడా అవాయిడ్ దీస్ టైమింగ్స్ అవాయిడ్ చేయమని ఇచ్చాడు. ఇట్లా మొత్తం మనకొక ప్రాసెస్ ఇచ్చాడు. తర్వాతనొచ్చేసి సండేస్, సాటర్‌డేస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అన్నాడు. బిజినెస్ టు బిజినెస్‌కి. లైక్ ఇఫ్ యూ టెల్ మీ విచ్ నిచ్ అంటే మనకి ఏ నిచ్ కావాలి అంటే ఫ్యాషనా, ఎడ్యుకేషనా, రియల్ ఎస్టేటా, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాడు. మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ ఇద్దాం. డిజిటల్ మార్కెటింగ్ మళ్ళీ సెపరేట్ టైమ్ ఇస్తాడనమాట. ఇంత స్పెసిఫిక్‌గా మనం కరెక్ట్‌గా చేయొచ్చు. బెస్ట్ టైమ్ టు పోస్ట్, ఆ టైంలో మనం పోస్ట్ చేయాల్సిన టాపిక్స్ ఇక్కడ ఇచ్చేసాడనమాట. ఇట్లా మనకి ఒక డేటా అనేది ఇచ్చేస్తున్నాడు. ఎడ్యుకేషనల్ పోస్ట్, రీల్స్ ఇట్లా డే వైస్‌గా గూడా నీట్‌గా ప్లానింగ్ ఇచ్చాడు. మనం ఏమి డిజైన్ జేసుకోకుండానే. హ్మ్. అనౌన్స్‌మెంట్స్ ఏ టైంలో పోస్ట్ చేయాలి. లైక్ కోర్స్ ప్రమోషన్స్ ఏ టైంలో చేయాలి. రీల్స్ ఏ టైంలో పెట్టాలి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే యూజర్‌కి ఎడ్యుకేషన్ యూజర్ ఎడ్యుకేట్ అయ్యేలాగా మనం కంటెంట్ క్రియేట్ చేస్తే ఏ టైంలో పోస్ట్ చేయాలని కూడా నీట్‌గా ఇచ్చేసాడు. అలాగే ఇంకా యావరేజ్ టైమింగ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా చూసుకొని మనం ఒక షెడ్యూల్ అయితే చేసుకుంటాం. అలాగే ప్లాట్‌ఫార్మ్స్ కూడా అన్నిటికి అన్ని ప్లాట్‌ఫార్మ్స్ సెట్ అవ్వనమాట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌కి ఇట్లాంటి వాటికి బాగా సెట్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ కనుక మనం వెళ్ళాలంటే లింక్డ్ఇన్ ఎక్కువ సపోర్ట్ చేస్తది. ఇట్లా మనం మన డిజిటల్ మార్కెటింగ్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ ఈస్ ద బెస్ట్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏదైతే మనదుంటదో అది ఇచ్చామనుకోండి దానికి అది కూడా మనకి ఇచ్చేస్తదనమాట. అంటే బిఫోర్ స్టార్టింగ్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా మనకొక ఐడియా ఉండాలి. ఏ టైంలో పోస్ట్ చేస్తే మంచిది. అంటే ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే మంచిది. ఏ బిజినెస్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ బెటర్. బట్ మనకి తెలియలేదనుకోండి, ఆ బిజినెస్ నేమ్ ఏముంది విచ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఈస్ బెస్ట్ ఫర్ దిస్ బిజినెస్ అని చెప్పి ఇచ్చేస్తే వాళ్ళు మనకి చూపిచ్చేస్తదనమాట. దాన్ని బట్టి మనం ఆ ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనుకోండి. ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్‌గా యూట్యూబ్ లాంగ్ ట్యుటోరియల్స్, ఎస్‌సిఓ, ఎవర్‌గ్రీన్ లీడ్స్ ఇది మనకి యూట్యూబ్ హైయెస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ చూపిస్తుంది. ఫోర్త్ ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ప్రొఫెషనల్స్ వీళ్ళకి కార్పొరేట్ ట్రైనింగ్‌కి మనకి లింక్డ్ఇన్ ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ ఏఐ దీనికన్నిటికి కూడా ఇట్లా చూపిస్తుందనమాట. ట్విట్టర్ అనేది మనకి చాలా లీస్ట్‌లో ఉంది. ఈ అప్‌డేట్స్‌కి ఏంటంటే ఇండస్ట్రీ ట్రెండ్స్‌కి మాత్రమే ఈ ట్విట్టర్ ఉపయోగపడుతది. మిగతా దేనికి ఉపయోగపడదనమాట. యూట్యూబ్‌లో ఎట్లా రావాలి ఇదంతా గూడా మీరు చూసుకొని ఒక సెటప్ అయితే చేసుకోండి. జస్ట్ సోషల్ మీడియాలో గనక మీరు ఇప్పుడు చేయాలి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు తీసి పెట్టుకోండి. ఇక్కడ ఏది ఎలా చేయాలి అనేది కంప్లీట్‌గా ఇచ్చేస్తుందనమాట. ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఎంత తీసుకోవాలి, ఎన్ని సెకండ్స్ తీసుకోవాలి, ఎలా చేయాలి, ఫేస్‌బుక్‌కి ఎలా చేయాలి. ఇయన్నీ గూడా మనకి క్లారిటీ ఇచ్చేస్తుందంతా. ఇంతవరకు తెలుసుకున్న తర్వాత మనం కొన్ని కీవర్డ్స్ ఇస్తాము. కీవర్డ్స్ ఇచ్చినాక మనం దీనికంటే ముందు మనం ఒక కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బెస్ట్ టైమ్ పోస్ట్ చూసాము అంటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ చూసాము. అలాగే కంటెంట్ క్యాలెండర్ క్రియేషన్ కూడా కావాలి. ఎందుకు అంటే కంపెనీస్
ఏ రోజు పోస్ట్‌లు ఆ రోజు చేయడం వాటిని ఎంకరేజ్ చేయరు ఎక్కువగా. ఎందుకంటే ఒకవేళ మీరు ఈరోజు లీవ్ పెట్టారనుకోండి, ఆ రోజు పోస్ట్‌లు ఆగిపోతాయి కాబట్టి. అయితే సోషల్ మీడియాలో ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంప్లీట్‌గా ఎప్పుడు మనకి గ్యాప్స్ రాకుండా పోస్ట్ చేస్తూ ఉండాలి. దీన్నేంటంటే మనం ముందే షెడ్యూల్ చేసి పెట్టుకుంటాం. కొన్ని కంపెనీస్ అయితే 1 వీక్ బిఫోర్ షెడ్యూల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ 15 డేస్, కొన్ని మంత్స్ 1 మంత్, కొన్ని మంత్స్ 3 మంత్స్ బిఫోరే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ 3 మంత్స్‌లో ఎలా పోస్ట్ చేయాలి? ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి? మొత్తం ప్లానింగ్ అయిపోయి ఉంటది. అట్లా మనం గూడా కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ జేసుకోవాలి. అంటే జస్ట్ నేను 1 వీక్‌కి గాని, 1 మంత్‌కి గాని చేసుకోవచ్చు. బట్ అక్కడ మనం ఇప్పుడు ఒక 1 వీక్‌కి చేద్దాము. ఇక్కడేంటంటే ప్రాంప్ట్ ఫస్ట్ కంటెంట్స్ జర్నీ విత్ తెలుగు. ఇట్లా మనకి ఇంకేమి ఇవ్వలేదు. నేను జస్ట్ బేసిక్‌గా ఇచ్చాను. అలాగే యాడ్ న్యూ కీవర్డ్స్ లైక్ యాడ్ ద యాడ్ న్యూ టాపిక్స్ AISEO అండ్ AUZO ఇట్లా మనం జస్ట్ ఇచ్చాము నార్మల్‌గా. అసలు ఎలా ఇస్తుందో చూద్దాం ఫస్ట్ కంటెంట్ క్యాలెండర్. ఫస్ట్ కంటెంట్‌గా ఓకే. నేను 1 వీక్ 30 డేస్‌కి ఇచ్చేస్తుంది. కంటెంట్ పిల్లర్స్. అంటే మనకి తెలుగు అన్నాం కాబట్టి, ఇప్పుడు మనకిక్కడ తెలుగు కంటెంట్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఏమివ్వాలంటే కరెక్ట్‌గా తెలుగు అని ఇచ్చిన తర్వాత టెక్స్ట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. 1 వీక్ కంటెంట్ క్యాలెండర్ అనేసి ఇచ్చేస్తుంది మనకి. ఇప్పుడేంటంటే 3 డెమో ఫ్రీ 3 ఫ్రీ డెమో క్లాసెస్ ఆఫర్ ఎండ్స్ టునైట్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని మనకి 1 మంత్‌కి కంటెంట్ క్యాలెండర్ ఇచ్చింది. ఈ కంటెంట్ తీసుకొని నెక్స్ట్ పోస్ట్ జనరేట్ చేసుకోవాలనమాట. ఇది రీల్ కంటెంట్ ఇచ్చింది. దీన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి జనరేటర్ రీల్ అని చెప్పేసి ఆ రీల్ ఈ టాపిక్ ఇస్తే దీన్ని బేస్ చేసుకొని రీల్ కంటెంట్ ఇస్తది. ఈ రీల్‌ని మనం టూల్‌లో యాడ్ చేసి మనం క్రియేట్ చేస్తాము. బట్ ఇక్కడ కరాసిల్ పోస్ట్ ఇక్కడ 50,000 సాలరీ ఎలా ఎట్లా ఎన్రోల్ టుడే అలాగే చాట్ జీపీటీ ఒకటే ఏఐ కాదు. ఇట్లా మనకి 10 ఏఐ టూల్స్ ఇట్లా దీనికి సంబంధించిన ఇక్కడ ఇస్తది. ఈ టాపిక్ వాట్ ఈజ్ జెన్ ఏఐ? ఏఐ నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఏమవుతుంది? ఇట్లాంటివి ఈ టాపిక్స్ అన్నీ తీసుకొని మనం కంటెంట్ జనరేట్ చేసుకోవాలి. ఇది 30 డేస్ కంటెంట్. ఇది కాపీ చేసి మనం ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకుంటాం. ఈ ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకున్నాక దీన్ని క్లయింట్‌కి పంపించాలి. ఈ క్లయింట్‌కి పంపించి ఆయన దగ్గర అప్రూవల్ తీసుకున్నాకే మనం నెక్స్ట్ ఆ పోస్ట్‌లు చేయాలి. ఇప్పుడు 30 డేస్‌కి కంటెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ దీనికి ఎలా చేస్తాము రీల్ అనేది రీల్ కంటెంట్ అనేది చూద్దామనమాట. సారీ ఇది కాపీ చేసింది ఇదొచ్చింది. లైక్ కరాసిల్ ఇమేజ్ అన్నాడు కదా! డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్. కరాసిల్ ఇమేజ్ ఇక్కడి వరకు కాపీ చేసుకొని క్రియేట్ ఇమేజ్ కంటెంట్ అని ఇలా చేస్తే ఇమేజ్ కంటెంట్ సారీ ఇమేజే జనరేట్ చేస్తుందా?
కంటెంట్ డైరెక్ట్ కాకుండా. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. కంటెంట్ కాకుండా ఇమేజే డైరెక్ట్‌గా జనరేట్ చేస్తుంది. ఇమేజ్ కంటెంట్ అని ఇచ్చినా కూడా చూద్దాం. It's official. Code ad. వన్ మినిట్, ఇది ఇంకా స్లోనే ఉంది. లైక్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇట్లా ఇదంతా ఒక ఇమేజ్ లాగా జనరేట్ చేసింది. కరాసిల్ ఇమేజెస్ అంటే మొత్తం కలిపి ఒక్కొక్క ఇమేజ్ మొత్తం కలిపి ఒకే ఇమేజ్ లాగా ఇచ్చేసింది. బట్ దీనికి ఇలా అర్థమైంది. జస్ట్ ఒక్క నిమిషం దీన్ని క్లియర్‌గా ఇద్దాం. క్రియేట్ ఏ ఇమేజ్ కంటెంట్ అబౌట్ ఇక్కడ మనకి కరాసిల్ ఇమేజ్ కంటెంట్ ఇచ్చిందనమాట. ఇప్పుడు సపరేట్‌గా ఒక్కొక్క కంటెంట్ ఇచ్చేసి మనం ఇందాక జనరేట్ చేసుకున్నట్టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరాసిల్ క్యాప్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. దీని నుంచి మనం ఇమేజెస్ జనరేట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ లైక్ ఇది స్వైప్ చేసినట్టు ఇచ్చాను కూడా, క్రియేట్ ఇమేజ్ అని ఇక్కడ ఇచ్చేస్తే ఇట్లా ఇమేజెస్ అనేవి జనరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడే మనకు ఒక ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఫ్రీ ఇమేజెస్ అన్నీ వస్తాయి, ఒక 5-10 అంతవరకు మనం డిజైన్ చేసేసుకోవచ్చు చాట్‌జీపీటీలో. మనం క్యాన్వా దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్యాన్వా కన్నా కూడా బెస్ట్‌గా ఇస్తుందనమాట ఇప్పుడు ఇమేజెస్. ఇంతకుముందు మనకు సరిగ్గా వచ్చేవి కాదు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా మనం క్యాన్వాని కూడా ఎక్కువగా యూజ్ చేయకుండా ఈజీగా కావాల్సిన కంటెంట్ మొత్తము ఇమేజ్‌లో అడ్జస్ట్ చేసేసి ఇచ్చేస్తుంది. ఇట్లా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సోషల్ మీడియా కంటెంట్. ఇప్పుడు సరే ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. ఇప్పుడు మనం ఏం చూసాము, లైక్ మన వెబ్సైట్ లో సోషల్ మీడియా పేజెస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి మన వెబ్సైట్కి రిలేటెడ్గా. ప్రస్తుతానికైతే మనకు అసలు ఈ సోషల్ మీడియా ఏ బిజినెస్కి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ బెస్ట్ అండ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బెస్ట్, అలాగే కంటెంట్ క్యాలెండర్ ఇవన్నీ చూసాం. తర్వాత మనం షెడ్యూల్ ఎలా చేయాలి, ఆ షెడ్యూల్ చేయడానికి మనకి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి, లైక్ టూల్స్ ఏమున్నాయి, ఇవి కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే
ఇప్పుడు మనం మన ఫేస్‌బుక్ అకౌంట్‌లోకెళ్దాం. ఈ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఏం చేస్తారంటే మీరు ఇక్కడికొచ్చిన తర్వాత సీ యువర్ ప్రొఫైల్స్ అని ఉంటుంది కదా! ఇక్కడికొచ్చినాక క్రియేట్ పేజ్. ఈ క్రియేట్ పేజ్ అనేది బిజినెస్ పర్పస్. లేదు మనం సొంతగా అయినా కూడా మన ఓన్‌గా ఒక బిజినెస్ పేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అంటే మనం ప్రమోట్ చేసుకోవడానికి లేదనుకుంటే నార్మల్‌గా వదిలేయొచ్చు. ఆహ్, ఆహ్, ఇది మాత్రం ఒకవేళ కంపెనీ వాళ్ళు మీకు కొత్త వెబ్‌సైట్ అనుకోండి. వాళ్ళు ఇంకేం క్రియేట్ చేయలేదనుకోండి. అప్పుడు మీరు ఈ ప్రాసెస్‌ని యూజ్ చేసి వాళ్ళ కంపెనీ పేజెస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇది మాత్రం వన్ టైమే క్రియేషన్ అనేది. ఒకసారి ఒక వెబ్‌సైట్‌కి ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది అంటే ఇక తర్వాత దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కొత్త వెబ్‌సైట్ ఇచ్చి దానికి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లేకపోతే వాటిని ఎలా క్రియేట్ చేయాలి అని జస్ట్ పబ్లిక్ పేజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ గెట్ స్టార్ట్. ఒకవేళ మీది కొత్త అకౌంట్ అయితే మేబీ సమ్ టైమ్స్ సస్పెండ్ అవ్వచ్చు. దాన్ని చూసుకొని జాగ్రత్తగా క్రియేట్ చేయండి పేజెస్. పేజెస్ వచ్చేసి ట్రైనింగ్ అని ఇచ్చాము. ఇక్కడ కేటగరీ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది కంప్లీట్‌గా క్లయింట్ ఇంట్రెస్ట్ అనమాట. మాక్సిమం వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్‌సైట్ నేమే ఇవ్వాలి. ఇన్‌కేస్ ఆ నేమ్ తీసుకోవట్లేదు, లేకపోతే ఇంకెవరైనా ఆ నేమ్ యూజ్ చేసుకున్నారంటే దానికి సంబంధించి క్లయింట్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాక ఈ నేమ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ కేటగరీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్. దేని గురించి కావాలంటే దాని గురించి ఇక్కడ మనకు ఉంటది. మార్కెటింగ్ ఏజెన్సీ అని, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ అని ఇట్లా మనం కేటగరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన గురించి బయోగ్రఫీ ఇవ్వచ్చు. లేదంటే అవసరం లేదు. జస్ట్ ఇక్కడేంటంటే క్రియేట్ ఎ పేజ్. క్రియేట్ ఎ పేజ్ ఇక్కడ మన వెబ్‌సైట్ ఇవ్వాలి. ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేయాలని బిజినెస్ వెబ్‌సైట్. అలాగే మన ఫోన్ నంబరు. లొకేషను, ఈమెయిల్ అడ్రెస్, టౌను, సిటీ ఇవన్నీ ఇవ్వచ్చు. బట్ మనకిక్కడ పెద్దగా అవసరం లేదు కాబట్టి నేనిది జెన్యూన్ గాదు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు. బట్ ఒరిజినల్ పేజీకైతే ఇయన్నీ గూడా వెబ్‌సైట్‌లో ఏముంటాయో అవే ఇవ్వాలి. ఆ అడ్రెస్సే ఇవ్వాలి. వేరే ఏమి ఇవ్వకూడదు. అండ్ ఇక్కడొచ్చేసి హవర్స్, వర్కింగ్ అవర్స్ అనమాట. నో అవర్స్ అవైలబుల్, ఆల్వేస్ ఓపెన్. ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్. ఒకవేళ ఎవరైనా సెలెక్టెడ్ అవర్స్‌లో మార్నింగ్ 9-6 ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం. మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాం. ఇట్లా ప్రతి బిజినెస్ అవర్‌ని ఈ టైమ్ ఈ టైమింగ్స్ ఉంటాయని చెప్పి మొత్తం సాటర్‌డే, సండే లేదనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేయొద్దు. జస్ట్ సేవ్ చేసేస్తే అయిపోతది అవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడేంటంటే మనం లోగో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కవర్ ఫోటో అంటే బ్యానర్ యాడ్ చేసుకోవాలనమాట. మన బిజినెస్‌కి సంబంధించింది. జస్ట్ ఒక బ్యానర్ లాగా ఇది యాడ్ చేస్తున్నాను. ఇట్లా బ్యానర్ యాడ్ అవుతుంది. బట్ ఈ బ్యానర్ కావాలన్నా గూడా చాట్‌జీపీటీ ఇస్తది. ఫేస్‌బుక్ పే కవర్ పేజీ బ్యానర్ అనేసి లేకపోతే బిజినెస్ పేజీ బ్యానర్ అని ఇస్తే, లేదంటే క్యాన్వాలోకెళ్ళేస్తే క్యాన్వాలో గూడా ఈ సైజెస్ దొరుకుతాయి ఎగ్జాక్ట్‌గా. ఆ సైజ్‌లో మనం డిజైన్ చేసుకోవచ్చు నీట్‌గా మనకు కావాల్సినట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వాట్సాప్. ఇదేంటంటే కంపల్సరీగా బిజినెస్ వాట్సాప్ మాత్రం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తది. బిజినెస్ వాట్సాప్ లేదనుకోండి మనకు తీసుకోదు. బిజినెస్ వాట్సాప్ కనెక్ట్ చేస్తే మనకు లీడ్స్ అన్ని వాట్సాప్‌కే కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇది స్కిప్ చేసేసి ఫ్రెండ్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్ మన అకౌంట్‌లో ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళని మన పేజ్‌ని లైక్ చేయమని ఇన్వైట్ చేస్తాం ఇక్కడి నుంచి.
ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫైనల్ డన్. ఇప్పుడు హెల్త్ వచ్చి ఫెయిర్ వచ్చింది కదా! ఇక్కడ గుడ్ రావాలి. మొత్తం అన్నీ మనం ఇవ్వలేదు కాబట్టి అలా వచ్చింది. అన్ని ఫీల్డ్స్ కనుక పర్ఫెక్ట్‌గా ఇస్తే అది గుడ్ అని వస్తుంది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేయాలి దీన్ని. నిజంగా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అబౌట్‌లోకెళ్ళేసి ఇక్కడ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేయాలనమాట. లైక్ ఇంట్రో మనకు సంబంధించిన అబౌట్ యూ మన గురించి ఇక్కడ రాయాలి. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్ కేటగరీ ఇది ఆల్రెడీ ఉంది. పర్సనల్ డీటెయిల్స్ మన హోము, బర్త్ ప్లేస్ ఇవన్నీ కూడా అంటే పర్సనల్ లాగా ఇవ్వచ్చు. లేదా కంపెనీ పరంగా కంపెనీ డీటెయిల్స్ ఉంటే కూడా ఇవ్వచ్చనమాట. అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ మన బిజినెస్ డీటెయిల్స్ ఏంటి, లైక్ ప్రైస్ ఎంతుంటుంది, వర్కింగ్ అవర్స్ ఏంటి, సర్వీస్ ఏరియా ఎక్కడ సర్వీస్ చేస్తున్నాము, ఫౌండెడ్ డేట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలనమాట. ఇలా ఇస్తేనే ఇది ఆప్టిమైజ్ అయినట్టు కంప్లీట్‌గా. లింక్స్ ఇంకే లింకులు ఏమన్నా ఉన్నాయిగా ఇక్కడ అప్ టు 10 లింక్స్ వరకు యాడ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్. అలాగే యాడ్ ఇంకొక లింక్. ఇదొచ్చేసి వెబ్‌సైట్. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఇంకా యూట్యూబ్ లింకు ఇట్లా రిమైనింగ్ లింక్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. 10 లింక్స్ వరకు అలౌ చేస్తాడు. అన్ని లింక్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ అని ఇచ్చినాం కదా! అట్లా. అలాగే కమ్యూనిటీస్. మనం ఏదైనా ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇచ్చే సర్వీసెస్. ఈ సర్వీసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సర్వీసెస్ ఏంటి, స్పెషలిస్ట్ ఏముంది, దీంట్లో డిస్క్రిప్షన్ ఏంటి, సేవ్ చేయటం. ఇట్లా ఇంకోటి యాడ్ చేసుకుంటూ మనము మన సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్. మనం ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ కోడ్ ఎంత, లింక్స్ ఏంటి అనేసి. అలాగే వర్క్‌కి సంబంధించి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది, కంపెనీ ఏంటి, ఏం చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. యూనివర్సిటీ, స్కూల్స్ అంటే ఎవరైతే పర్టిక్యులర్ పర్సన్ ఉంటారో వాళ్ళది యాడ్ చేయొచ్చు. లేదంటే ఇవి వదిలేయొచ్చనమాట. ఇంకా కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ మేజర్‌గా కంపెనీ రిలేటెడ్ ఉన్నయి మాత్రం యాడ్ చేసేయాలి. ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే దీన్ని కంప్లీట్‌గా ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆర్గానిక్‌గా పోస్టులు ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం కదా! ఈ ఇమేజ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం. ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం. ఇది ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం. జనరల్‌గా ఇది నార్మల్‌గా అకౌంట్‌లో ఎలా అయితే అప్‌లోడ్ చేస్తామో అలానే అప్‌లోడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ మనకి ఆప్షన్ ఇక్కడ ఉంది కదా! ఇది ఐగో లైక్ పోస్ట్‌ది కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసాం. యాడ్ చేసేసి ఇంకా నెక్స్ట్ స్టెప్. ఇంకా పోస్ట్. ఇక్కడొచ్చేసి పోస్ట్ పబ్లిక్‌గా పోస్ట్ చేస్తున్నామా, ప్రైవేట్‌గా పోస్ట్ చేస్తున్నామా ఇక్కడ ఉంటది. షెడ్యూల్ ఆప్షన్ ఉంటది. బట్ ఇక్కడ యూజ్ చేయొద్దులెండి. నెక్స్ట్ మనం చూద్దాం. అండ్ షేర్ గ్రూప్స్. మనం ఇంకా గ్రూప్స్‌లో జాయిన్ అవ్వలేదు. ఇది ఒకటి ఎప్పుడు వర్క్ అవుతది అంటే ఓన్లీ ఫేస్‌బుక్ చేసినప్పుడు మాత్రం వర్క్ అవుతది. రెండిటికి కలిపి చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి అప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు పోస్ట్ చేసాం కదా! యాడ్ బటన్ అన్నాడు. ఏదైనా బటన్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఏమన్నా నంబర్ ఇట్లా కంటిన్యూ బటన్ యాడ్ అవుద్ది పోస్ట్‌కి. లేకపోతే వితౌట్ బటన్ ఎళ్తదనమాట. బటన్ అంటే కాల్ గాని, వాట్సాప్ గాని వస్తది. ఇప్పుడు పోస్ట్ అనేది పోస్ట్ అయింది. ఇక్కడ పోస్ట్ అయింది కదా! ఇక్కడ కాల్ నౌ అనే బటన్ వచ్చింది. ఇందాక మనం ఇది వాట్సాప్ దగ్గర నంబర్ ఇవ్వలేదు. ఓన్లీ కాల్ దగ్గర నంబర్ ఇచ్చాం కాబట్టి కాల్ బటన్ యాడ్ అయింది. ఎవరైనా ఈ పోస్ట్ చూసి ఇది నచ్చి డైరెక్ట్‌గా కాల్ అని క్లిక్ చేస్తే మనకి కాల్ వచ్చేస్తదనమాట. మన నంబర్‌కి కాల్ వస్తది. అట్లా ఇది సెట్ జేసుకోవచ్చు బటను. ఇప్పుడు ఇక్కడ వరకు చేసిన తర్వాత ఇది ఎవ్రీడే పోస్ట్ అనేది చేస్తా ఉండాలి. ప్రతి బిజినెస్‌కి కూడా మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉండాలి. ఇన్‌కేస్ ఈ సోషల్ మీడియా ఆర్గానిక్‌గా మనకి లీడ్స్ రాకపోయినా కూడా మనం పెయిడ్ యాడ్స్ చేసినప్పుడు వచ్చిన లీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటారు మన వెబ్‌సైటు, ఇప్పుడు సోషల్ మీడియా ఐటెమ్స్ లైక్ మన సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా.
ఇప్పుడు మనం అప్ టు డేట్ లేమనుకోండి, మనం యాక్టివ్‌గా లేమని జెప్పి వచ్చిన క్లయింట్స్ కూడా మనల్ని బిలీవ్ చేయరు. ఈ ఆర్గానిక్‌గా పోస్ట్‌లు ఎందుకు చేస్తామంటే క్లయింట్ మనల్ని బిలీవ్ జేయడానికి. అందుకోసం అనేసి ఓకే. వీళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు, బానే వర్క్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ట్రస్ట్ చేయొచ్చు అని మనం పోస్ట్ చేసే కంటెంట్స్ చూసి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ ఆర్గానిక్ పోస్ట్‌లనేవి మ్యాండేటరీ అనమాట. అలాగే మనకు వ్యూస్ ఇవన్నీ ఒస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పోస్ట్ చేయగానే నెక్స్ట్ చేయాల్సిన ఆప్షను గ్రూప్స్‌లో షేర్ చేయాలి. బట్ ఇక్కడ మనకి గ్రూప్స్ లేవు. వాట్సాప్‌కి, స్టోరీస్‌కి ఉంది. స్టోరీ షేర్ చేసామనుకోండి స్టోరీలో షేర్ అవుతది. స్టోరీలో షేర్ అయితే ఇక్కడొస్తది మనకి. ఇక్కడ మనకుంది గదా! ఇక్కడ క్లిక్ చేస్తే వ్యూ స్టోరీ అంటే ఇక్కడొస్తదనమాట. ఈ స్టోరీలో షేర్ అవుతది. వాట్సాప్‌కి షేర్ చేయాలంటే వాట్సాప్‌కి షేర్ అవుతది. లైక్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే మనం ఏ గ్రూప్స్ ఇందులో యాడ్ చేయలేదు. ఇంతకుముందు గ్రూప్స్ అకౌంట్ లెవెల్‌లో యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ పేజీ కూడా మనకి ఒక అకౌంట్ లాగే వస్తుంది కాబట్టి, మనం పేజీకి గ్రూప్స్ యాడ్ చేయాలి. ఈ గ్రూప్స్ యాడ్ చేయాలి అంటే, ఈ సెర్చ్ బటన్‌లోకొచ్చేసి మనం రిలేటెడ్ గ్రూప్స్‌ని సెర్చ్ చేయాలి. రిలేటెడ్ గ్రూప్స్ ఏమున్నాయి అంటే, మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాబట్టి తెలుగు స్టూడెంట్స్, హైదరాబాద్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఇట్లాంటి గ్రూప్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టూడెంట్ గ్రూప్స్ తీసుకుందాం. ఇక్కడ గ్రూప్స్ అని వచ్చినాయి గదా! ఈ గ్రూప్స్‌లో ఎక్కడెక్కడియో వచ్చినాయి. జస్ట్ ఒక్కసారి మనం చూద్దాం. మనం పర్టిక్యులర్‌గా తెలుగు కాబట్టి తెలుగు చూద్దాం. గ్రూప్స్ హైదరాబాద్ అనుకోండి. మనకి రిలేటెడ్ గ్రూప్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ వచ్చినాయి. ఒకవేళ లేదు అంటే ఇక్కడ గ్రూప్స్ క్లిక్ చేసినా కూడా మనకి గ్రూప్స్ అనే లిస్ట్ ఇక్కడ వస్తది ఇంకా ఎక్కువ. ఇందులో మనం రిక్వెస్ట్ పెడతామనమాట. ఫారెన్ స్టూడెంట్స్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ ఇండియా అని. జస్ట్ హైదరాబాద్ గ్రూప్. హ్మ్. పేరెంట్స్ గ్రూప్. జాబ్ సీకర్స్ వాకిన్ ఓకే. దీంట్లో అండ్ స్టూడెంట్స్ హైదరాబాద్. హైదరాబాద్ స్టూడెంట్స్ ఇట్లా బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఎక్కువ గ్రూప్స్‌ని ఒకేసారి మనం యాడ్ చేసినా, పోస్ట్ చేసినా స్పామ్ కింద తీసుకొని మనల్ని బ్యాన్ చేసేస్తది ఫేస్‌బుక్. చాలా ఆహ్, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడేంటంటే మనము కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీడే 1 ఆర్ 2 గ్రూప్స్ మాత్రమే జాయిన్ అవ్వండి స్టార్టింగ్‌లో. తర్వాత అలాగే షేరింగ్స్ కూడా 1, 2 గ్రూప్స్‌లోనే షేర్ చేయండి. అట్లా ఒక 2, 3 డేస్ 2 గ్రూప్స్, 3 గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఒక 10 గ్రూప్స్ జాయిన్ అయిపోయి ఆ 10 గ్రూప్స్‌లో మనం షేర్ చేసామంటే ఇమ్మీడియేట్‌గా బ్లాక్ అయిపోతది. కొన్నిసార్లు రికవర్ అవుతది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన అకౌంట్ అనేది రికవర్ కాదు. కాబట్టి కొంచెము ఇనీషియల్‌గా అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రెజెంట్ ఉన్న అల్గారిథం వల్ల. అందుకే మీకు క్లాస్ స్టార్టింగ్‌లోనే నేను అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు పేజ్ క్రియేట్ చేయాలంటే ఇమ్మీడియేట్‌గా బ్లాక్ అయిపోతది. మొత్తం అకౌంటే పోతది. దాన్ని అవాయిడ్ జేయడానికి కొంచెం ముందే చెప్పాము. బట్ ఇక్కడేంటంటే ఇది నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి నేను కొన్ని యాడ్ చేసినా ఏమవ్వదు. బట్ మీరు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా 1 ఆర్ 2 గ్రూప్స్ కంటే ఎక్కువ యాడ్ చేయకండి. ఇప్పుడు గ్రూప్స్ యాడ్ చేసాం గదా! మళ్ళీ మనం ఈ పేజీలోకెళ్దాము. ఈ పేజీలోకొచ్చేసినాక ఇక్కడ షేర్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మనకి గ్రూప్స్ వచ్చింది. ఇన్ కేస్ రాలేదనుకోండి రిఫ్రెష్ చేయండి. ఒకవేళ మీరు గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్ ఆప్షన్ కనిపించకపోతే, ఈ పేజీని రిఫ్రెష్ చేస్తే మనకి గ్రూప్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ మనకి గ్రూప్స్ వచ్చినాయనమాట. డైరెక్ట్‌గా ఇక్కడ షేర్ చేసి ఇట్లా మనం ఒక 10-15 గ్రూప్స్‌కి షేర్ చేస్తాం డైలీ. అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. బట్ ఇనీషియల్‌గా 1 గ్రూప్, 2 గ్రూప్స్, 3 గ్రూప్స్ ఇట్లా షేర్ చేసినా, జాయిన్ చేసినా మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బట్ ఎక్కువ హ్యూజ్ గ్రూప్స్‌లో మనం షేర్ చేసినప్పుడే అప్పుడు మనకి కొంచెం ట్రాఫిక్ గాని ఇవన్నీ గూడా ఒస్తాయి. ఇక్కడేంటంటే ఇక్కడ ఇన్సైట్స్ అని ఉంది కదా! ఈ ఇన్సైట్స్ చెక్ చేసినప్పుడు మనం దీనికి వ్యూస్ ఎన్నొచ్చినియి, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఎంతమంది కమెంట్స్ చేశారు, ఎన్ని షేర్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు మనం 3 గ్రూప్స్‌లో షేర్ చేసాం కాబట్టి 3 షేర్స్ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫాలోవర్స్ ఎంత, నాన్ ఫాలోవర్స్ ఎంత, డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడొస్తాయన్నమాట. వీటన్నిటిని మనం రిపోర్ట్ తీస్తాం. ఈ రిపోర్ట్ తీయడం అంటే మనకి ఇక్కడ డేటా ఉంటేనే మనం రిపోర్ట్ తీయగలము. ఒకసారి మీరిట్లా పోస్ట్ చేస్తూ ఉండండి. మీ పేజీలో మీరు పోస్ట్ చేసినప్పుడు, మీరు క్రియేట్ చేసుకున్న పేజీలో గ్రూప్స్‌లో షేర్ చేసినప్పుడు ఎంతవరకు మనకి రీచ్ ఒస్తుంది, ఇవన్నీ గూడా మనము రే రిపోర్ట్స్ జనరేట్ జేసుకోవడానికి ఉంటది. ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాక రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలన్నప్పుడు, అప్పుడు మనం ఈ డేటా మొత్తం తీసుకుంటాం. 1 మంత్ డేటా మొత్తం చెక్ చేస్తామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడున్నాయి. బట్ ఇందులో గ్రూప్స్‌కైతే షేర్ చేయట్లేదు. ఒకటైతే చూపిస్తున్నా. అంటే మనకి ఫస్ట్‌లో పోస్ట్ చేసిన వాటికి వ్యూస్ అనేది పెరుగుతూనే ఉంటాయన్నమాట. కొత్తగా పోస్ట్ చేసిన వాటికి తక్కువ వ్యూస్ ఒస్తాయి. లో ముందు పోస్ట్ చేసిన వాటికి ఎక్కువ వ్యూస్ ఒస్తాయి. ఇక్కడొచ్చేసి వ్యూస్ చెక్ చేద్దాం అసలు ఎలా వస్తుంది. ఇక్కడొచ్చేసి మనకి వ్యూస్ అన్నమాట ఎలా వచ్చినాయి, ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అలాగే ఎంతమంది వ్యూవర్స్ చూసారు, యావరేజ్ ఎంతొచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయన్నమాట. ఇది వచ్చేసి రీల్‌కి సంబంధించింది. ఇవాళ 100 మెంబర్స్ చూసారనుకోండి. రేపు 110 మెంబర్స్ అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక డాక్యుమెంట్ లాగా మెయింటైన్ చేస్తాం. మంత్ ఎండింగ్‌కి టోటల్‌గా మన పేజీకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు, ఎంతమంది కామెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ 1 షేరే ఉంది, 1 రియాక్షన్ ఉంది. ఇక్కడొచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఓ వుమెన్స్ ఎక్కువ మంది చూసారా, మెన్స్ ఎక్కువ మంది చూసారా, అలాగే ఏజ్ గ్రూప్‌ని బట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకొస్తాయన్నమాట. ఇది డేటా మొత్తం మనం 1 మంత్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక, ఈ డేటాని అనాలిసిస్ చేసుకొని, అప్పుడు మళ్ళీ ఈ పోస్ట్‌లు వర్క్ అవుతున్నాయా లేదా అనేది డిసైడ్ చేసుకొని, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మనం ప్లాన్ జేసుకోవాలి. ఒకవేళ మంచిగా వస్తున్నాయనుకోండి, దీన్నే ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవటము, లేకపోతే అనదర్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్‌ని మార్చుకోవడం ఇవి చేయాలి. ఇది సోషల్ మీడియాది ఆర్గానిక్ వే. బట్ ఇంతవరకు పేజెస్ అయితే క్రియేట్ చేయండి. ఈ పేజీ క్రియేట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడం, కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయడం, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయండి. గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇక్కడి వరకు అసైన్‌మెంట్ కంప్లీట్ చేయండి. అండ్ రేపు మనము ఇప్పుడు పోస్ట్ చేసిన దానికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. జస్ట్ అది నార్మల్‌గా క్రియేట్ చేసుకోవటమే కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. జస్ట్ లాగిన్ చేసి పెట్టుకోండి. ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు మనము యాడ్ చేసి, తర్వాత రెండిట్లో కలిపి షెడ్యూల్ చేయడము, ఆ షెడ్యూల్ టూల్ ఎలా వర్క్ అవుతది, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంతవరకు నార్మల్‌గా ఆర్గానిక్‌గా మనం పోస్ట్ అనేది చేసుకుంటాం. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి శిరీష గారు? ఆహా! ఏం లేదండి.